రైతులు ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూపుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆ రాష్ట్రంలో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా బోరుమంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కాళేశ్వరం లేనే లేదు, కొట్టుకుపోయింది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని చెప్పారు. వాస్తవానికి మంచినీళ్ళకి ఇబ్బంది ఏర్పడే అవసరమే లేదు. తెలంగాణలో ప్రతి ఊరికి, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి, ప్రతి గిరిజన తండాలో, ప్రతి గూడుగూడెంలో 10 ఇళ్ళు ఉన్న దగ్గరికి కూడా భగీరథ లైన్ వేసి గత 5 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చి చూపించినాం. విద్యుత్ 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి విద్యుత్తును అందించడం, నాణ్యమైన విద్యుత్తును అందించడం, మొత్తం రాష్ట్రంలో ఉన్న 1 కోటి పైగా ఇళ్లకు మంచినీళ్ళను కూడా అందించడం. మేము ఇచ్చిన వాటిని కూడా సరిగ్గా నిర్వహించే పరిస్థితి లేక ఇవాళ విద్యుత్తు సరైన సక్రమైన పద్ధతిలో అందించకపోవడం వల్లనే నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు, బయట అధికారులు చెప్తున్నారు. కరెంటు మొత్తం 24 గంటల కరెంటు ఉంటేనే